గుంటూరు జిల్లా పొన్నూరులోని ప్రసిద్ధ శ్రీ సాక్షి భవన్నారాయణ స్వామి దేవస్థానంలో 1041వ సంవత్సరం బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వైశాఖ శుద్ధ సప్తమి సందర్భంగా ఏప్రిల్ 23 నుండి మే 5 వరకు జరుగుతున్న ఈ మహోత్సవాలు భక్తి శ్రద్ధల నడుమ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ఏప్రిల్ 29న ప్రత్యేకమైన పొన్న వృక్ష వాహన సేవ, ఏప్రిల్ 30వ తేదీన స్వామివారి కళ్యాణ మహోత్సవం, మే 1వ తేదీన దివ్య రథోత్సవం అత్యంత విశేషంగా నిర్వహించనున్నారు. దేశం నలుమూలలతో పాటు విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి దర్శనం తీసుకుంటూ తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. తచేతనమందారం శ్రీనివాసమహం భజే శ్రీభావదేవమభయప్రదరం జపత్వం చంద్రాంశకోటి రుచిరోజ్వల తీష్టచక్రం. శ్రీ పొన్నూరు సాక్షి భావనారాయణ స్వామి దేవాలయంలో పొన్నూరు పట్టణంలో వేచేసినటువంటి శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత సాక్షి భావనారాయణ స్వామివారి దేవాలయంలో ప్రతి సంవత్సరము కూడా మనం వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు మనకి అనగా భావయ పౌర్ణమి అంటారనమాట. అక్కడ నుండి వెనక్కి 9 రోజులు అంటే సప్తమి తిథి నుండి కూడా ఈ యొక్క స్వామివారు బ్రహ్మోత్సవములు నవాన్నికంగా వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా ఈ యొక్క బ్రహ్మోత్సవం నిర్వహించడం జరుగుతుంది. అదే విధంగా ఈరోజు సాయంత్రం మరికొద్దిసేపటి నుండి కూడా స్వామివారికి మొట్టమొదటిగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన, తదుపరి ఋత్విక్వరణం, దీక్షాధారణ, తదుపరి అంకురారోపణ, మేదిని పూజతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అదే విధముగా స్వామివారికి గరుడ పటం అంటే గరుడాళ్వారిని పటంగా చేసి మనం ధ్వజస్తంభం మీద స్వామివారిని ఎగరవేయడం జరుగుతుంది. అంటే సకల దేవత సమాహ్వానార్థం అంటే దేవతలందరికీ కూడా మనం పెళ్లికి ముందు ఎలాగైతే అందరికీ బంధుమిత్రులందరికీ ఆహ్వానం పంపిస్తామో అదే విధముగా సకల దేవతలందరికీ కూడా ఈ యొక్క స్వామివారి బ్రహ్మోత్సవం భాగంగా అందరి దేవతలకి సమానముగా చిన్న పెద్ద తేడా లేకుండా సమానముగా ఆహ్వానం పంపించడం జరుగుతుంది. తదుపరి ఈ యొక్క గరుడాళ్వారిని ధ్వజదండాగ్రే ప్రతిష్టాపిత, ఆ ధ్వజదండం మీద గరుడాళ్వారిని ఉండి అయ్యా మరి యొక్క బ్రహ్మోత్సవం అంతా కూడా ఈ 10 రోజులు ఏ ఆటంకము కూడా రాకుండా మీరు ఆ ధ్వజమనే దండం మీద ఉండి అందరినీ కూడా సురక్షితంగా రక్షిస్తూ స్వామివారి సేవకి ఏ ఆటంకం రాకుండా చూడండియా అని చెప్పి మనం అనేక విధముగా ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. పరేశాయ నమస్తుభ్యం పరానందాయతే నమః, సద్రూపాయ నమస్తుభ్యం సాక్షిదేవాయతే నమః. పొన్నూరుగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ స్వర్ణపురి క్షేత్రంలో స్వయంభూ వ్యక్తంగా వెలిసినటువంటి శ్రీ సాక్షి భావనారాయణ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ పరాభవనామ సంవత్సరంలో వైశాఖ శుద్ధ సప్తమి నుండి ప్రారంభమవుతాయి. అంటే ఈ రోజు నుండి మే 5వ తేదీ వరకు నవాహ్నిక దీక్షగా శ్రీ వైఖానస భగవత్ శాస్త్ర ప్రకారం ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. పరమాత్మ నారాయణుడు ఎలా ఉంటాడు అని అత్రి మహర్షి భావన చేయడం చేత ఈయన భావనారాయణుడు అయ్యాడని, అలాగే కాశీ నుంచి భక్తుడికి సాక్ష్యం ఇవ్వటం కోసం ఇక్కడికి స్వామివారు విచ్చేశారు పరివారంతో. కాబట్టి ఆయన సాక్షి భావనారాయణ స్వామిగా ప్రసిద్ధి చెందారు. భక్తుల యొక్క రక్షణే భగవంతుడి యొక్క పరమావధిగా ఈ ఉదాహరణగా మనం తెలుసుకొని ఆనాటి నుంచి కూడా ఎంతోమంది రాజులు అలాగే జమీందారులు స్వామివారి యొక్క నిత్య కైంకర్యములన్నీ కూడా జరిపిస్తూ అత్యంత వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలు జరుపుతున్నాయి. ప్రస్తుతము రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి వారి వంశీకులు శ్రీ సుధాస్వరూప్ బహదూర్ మన్నె సుల్తాన్ దర్బారు వారి ప్రస్తుత వ్యవస్థాపక ధర్మకర్తగా, అలాగే శ్రీ కామేశ్వరమ్మ గారు సహాయ కమిషనరు, కార్యనిర్వహణాధికారి, పాలక మండలి, అదేవిధంగా పొన్నూరు శాసనసభ్యులు శ్రీ ధూళిపాల నరేంద్ర కుమార్ గారు, వీరందరి యొక్క సహాయ సహకారాలతో భక్తులందరి యొక్క సౌజన్యంతో ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ప్రతి సంవత్సరం కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. సబ్స్క్రైబ్ YK TV. YK టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ YK ఛానల్.